నానా నీ స్కూల్ కి వెళ్ళొస్తా. హారా వెళ్ళరా పో. బాబాయ్ ఏంట్రా? బాబాయ్ నాకు కూడా చదువుకోవాలని ఉంది బాబాయ్. నువ్వు చదివితే ఇంట్లో పాలేరు పని చేసేది ఎవర్రా? ఇప్పుడు నేను చదువుకుంటేనే కదా బాబాయ్ రేపు పొద్దున నా జీవితం బాగుంటుంది. నిన్ను నా కొంపలో కూర్చోబెట్టి సాకేదే పెద్ద గొప్ప, మరి చదివించాలరా? నీ డబ్బులతో ఏం కాదు, మా నాన్న ఆస్తుంది కదా దాంతో చదివించు. నాకెదురు చెప్తావారా నువ్వు? నాన్న మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయావు నాన్న. పెద్ద నాన్న ఎంత నమ్మకంతో నీ పేరు మీద ఆస్తి రాశాడు. నేను చెప్పింది తప్పనుకో ఏమైనా అనుకో నాన్న. నన్ను ఎలా చూస్తున్నావో నన్ను కూడా అలా అయితే చూడు, లేకపోతే ఆస్తి అంతా అన్న పేరు మీదే రాసాయి. ఇప్పుడు నుంచి నువ్వు ఇంట్లో పాలన కాదన్నా మన్నవి. తమ్ముడు నాకేం వద్దురా, ఇంట్లో నాకు కూడా ఒక మనిషిలాగా చూస్తే చాలరా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. నాకైనా స్కూల్ ఫ్రెండ్స్ తో ట్రిప్పుకు వెళ్ళాలి. నాన్న నాన్న స్కూల్లో ట్రిప్ వేశారు, నేను వెళ్తాను నాన్న. సరే నాన్న. 1000 రూపాయలు కావాలి నాన్న. అక్కడ పెట్టా తీసుకోపో నాన్న. సరే నాన్న. నాన్న భీమ్ చెప్పు నాన్న. అక్కడ తాగడానికి కొన్ని నీళ్లు తీసుకొని రా నాన్న. లేదు నాన్న, నేను ఫీజు కట్టాలి. బాబాయ్ బాబాయ్ లే బాబాయ్, ఏమైంది నీకు? ఏంటి బాబాయ్ ఒళ్ళు అలా కాలుతుంది? ఉండు నేను ఇప్పుడే వస్తా. ఇదిగో ఈ సరుకులు అన్ని తీసుకొని రాపో. బాబాయ్ 5 రూపాయలు లాలిపాప్ తెచ్చుకుంటా బాబాయ్. నీకు అన్నం పెట్టేది ఎక్కువ, మరి లాలీపప్ప. ముందు వెళ్ళి సరుకులు తేపరా. ఈ వీడియో నచ్చింది లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. బిందెలన్నీ మోసేసా, బాబాయ్ వాళ్ళతో కూర్చొని కొంతసేపు మాట్లాడదాం. బాబాయ్ ఏంటి బాబాయ్ అలా నవ్వుతున్నారు? నాకు కూడా చూపించండి. నువ్వేమైనా నా కొడుకా నిన్ను కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పడానికి? పైనికి వెళ్ళాడు కదా వాడు, నువ్వు కూడా వాడి దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పుకోపో. అన్నా మనం ఆడుకున్నాం పదన్నా. నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకోపోరా. వెళ్తున్నాను. ఎందుకు నాన్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? నీతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా. సమాజంలోనే కాదు నాన్న, మన రక్త సంబంధాల్లో కూడా తల్లిదండ్రులు లేకపోతే పిల్లల కష్టాలు తప్పవు నాన్న. అన్నా నేను వెళ్ళి టిఫిన్ తినేసి వస్తా అన్నా. అయిపోయిందన్నా. ఫోన్ పే చేసేసా చూడు. సరే అన్నా. ఈ వీడియో నచ్చింది లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి.